ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన వచ్చేటువంటి అక్షయ తృతీయ పూర్తి పూజా విధానం ఏమిటో, పాటించవలసిన నియమాలు ఏమిటో, ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ₹1,00,00,000 బంగారం కొన్నంత ఫలితం దక్కుతుందో, నైవేద్యాలు ఏమిటో, దానాలు ఏం చేయాలో, అలాగే ఈరోజు అసలు చేయకూడని పనుల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తిథి నాడు ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరం వైశాఖ మాసంలో తదియా తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధ తదియా తిథి అనేది ఏప్రిల్ 19 ఆదివారం పగలు 1:49 ప్రారంభమై ఏప్రిల్ 20 సోమవారం ఉదయం 11:29 వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయానికి తదియా తిథి అనేది ఏప్రిల్ 20న ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ అనేది ఏప్రిల్ 20 సోమవారం రోజున జరుపుకోనున్నాము. ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం. లక్ష్మీ కుబేర్ల పూజా సమయాలనేవి ఏప్రిల్ 20 మంగళవారం ఉదయం అంటే తెల్లవారుజామున 4:15 నుండి 7:25 వరకు ఉందండి. ఈ సమయం వీలు కాదు అని అనుకునేవారు మరలా ఉదయం 9:02 నుండి 10:30 లోపుగా పూజ ప్రారంభించుకుంటే మంచిది. అలాగే ఈరోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల్ని ఏ సమయంలో కొనుగోలు చేయాలి అంటే తదియా తిథి ఎప్పటి వరకు ఉన్నదో ఆ సమయం లోపుగా విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసుకుంటే మంచిదండి. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతుందన్నది నమ్మకం. ఈరోజు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి. పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు, బియ్యం, నాణాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. కొత్త బట్టలను, బంగారాన్ని కలశం ముందు పెట్టి చక్కెర పొంగల్తో నైవేద్యం పెట్టాలి. లక్ష్మీదేవి స్తోత్రం తప్పక చదువుకోవాలి. సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించడం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి. చాలామంది ఈరోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి వసుదేవుణ్ణి పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెప్తారు. నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, కుంకుమ, గంధం, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రల్లో కానీ, రాగి పాత్రల్లో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ, మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కానీ, పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయను శుభదినంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది విజయం మరియు సాఫల్యానికి దారితీస్తుంది. రైతులు ఈ రోజున తమ నాగల్ని పూజిస్తారు మరియు వర్షం కురవకముందే భూమిని వానాకాలం పంటలకు సిద్ధం చేయడానికి తమ పొలాలను దున్నడం ప్రారంభిస్తారు. విష్ణువు యొక్క 6వ అవతారంగా పరిగణించబడే భగవాన్ పరశురాముని పుట్టినరోజుగా ప్రజలు అక్షయ తృతీయను జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు పూజ ముగిశాక పూజలోని అక్షింతలను తల మీద వేసుకొని ఓం కమలవాసినేయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటూ లక్ష్మీదేవిని గులాబీలతో పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సులభంగా మనపై కలుగుతుంది. అలాగే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి కూడా చాలా ఇష్టమైన రోజు. సింహాచలంలో అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నరసింహస్వామి నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అంతటి విశిష్టత ఉన్న ఈ రోజున శక్తి మేర దాన ధర్మాలు చేయాలి. ఎండలు మండిపోయే వైశాఖంలోని ఈ పుణ్యదినాన ఎవరి గొంతు చల్లబరిచినా, ఎవరికైనా కాస్త దానం చేసినా ఈ ఫలితం అక్షయమవుతుంది. అక్షయ తృతీయ రోజున మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైన వాటిని
అపవిత్రమైనవి లేదా తామసమైనవిగా పరిగణించడం వల్ల వాటిని దూరంగా ఉంచండి. ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. ఈ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభం అని భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంటిలోని సిరి సంపదలు మరొకరికి దగ్గరకు వెళ్తుందని నమ్మకం. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు పడకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఈ రోజున మంచి పని చేయడం, సానుకూలతను వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ఈరోజు చాలా శుభదినం అండి. బంగారం కొనుగోలు చేసేవారు ఈరోజు ఏ సమయంలోనైనా బంగారాన్ని కొనవచ్చు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతీయకున్న సంబంధం ఏమిటో అంటే, పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణించేవారంట. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడమే మాత్రమే కాకుండా మన అవసరాలకు తగ్గట్టు ఉపయోగపడే వస్తువు. అంటే ఆర్థికంగా ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు దీన్ని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. అందుకే ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనే స్తోమత లేని వాళ్ళు కల్లుప్పు అనగా సముద్రపు ఉప్పు కానీ, చీపురు కానీ, అలాగే ఆవు నెయ్యిని కూడా కొనుగోలు చేయవచ్చు. ఇవి కూడా లక్ష్మికి సంకేతాలు. అక్షయ తృతీయను హిందువులు, జైనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు. అలాగే మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే. త్రేతాయుగం మొదలై విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజు అని చెబుతుంటారు. అలాగే శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు జన్మించిన రోజుగా కూడా చెబుతుంటారు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులకు కృష్ణుడు అక్షయ పాత్రను ఇచ్చిన రోజు కూడా ఇదే. కురుసభలో తనకు జరుగుతున్న అవమానానికి నీవే దిక్కంటూ చేతులు జోడించి వేడుకున్న ద్రౌపదికి దేవదేవుడు అక్షయంగా చీరలు ఇచ్చింది కూడా ఈ రోజే. మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు రాయడం ప్రారంభించింది. అలాగే శివుని జటాజూటం నుంచి భూలోకానికి గంగ చేరిన రోజు కూడా ఈ శుభదినమే. అలాగే శ్రీకృష్ణుడి స్నేహితుడైన సుధాముడు తన పాడైన అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడిని కలవడానికి వస్తాడు. ఇక సుధామ పరిస్థితి తెలుసుకున్న కృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలు కురిపిస్తాడు. ఈ ఘటన తృతీయ తిథి వైశాఖ శుక్ల పక్షాలలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు తప్పక బంగారాన్ని మాత్రమే కొనాలి అన్న ఆచారం కాకుండా బంగారాన్ని దానం చేయాలి అనే ఆచారం ఉన్నట్టు పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున లక్ష్మీప్రదమైన ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకున్నా 1,000,000 రెట్ల బంగారం కొన్నంత ఫలితం దక్కుతుందని పండితులు సూచిస్తున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ శుభదినాన అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం కలగాలని, అలాగే సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.